ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఈరోజు ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ అన్నిట్లలో ఉంది. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో గురువారం ఉంటుంది మంత్లీ ఎక్స్పైరీ. ఓకే, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఎక్స్పైరీ ఉన్నాయి కనుక లెవెల్స్ ఈరోజు వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, మనం తీసుకునే లెవెల్స్ సేమ్ ఫిబోనాచి ప్రకారం. ఈరోజు మనం లాస్ట్ మంత్ ఫిబ్రవరి టోటల్గా క్లోజింగ్ ప్రైజ్ల ప్రకారం తీసుకుంటున్నాం కదా, ఇదే క్లోజింగ్లో ప్రైస్ ప్రకారం ప్లస్ ఫిబోనాచి టూల్స్ ప్రకారం. ఓకే, ఈరోజు లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్ ఉన్నాయి కదా, 25,725 పైన మనకు బులిష్నెస్ ఉంటుంది, 25,619 కింద బేరిష్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ మధ్యలో ఉన్నంతసేపు మనకు ట్రేడ్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. మంత్లీ ఎక్స్పైరీ కనుక ఎటువంటి పరిస్థితి ఉంటుందో అనేది చూసి మరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ గోల్డెన్ రేషియో కింద కనుక మనకు సస్టైన్ అవుతూ ఇది బ్రేక్ అయిందంటే మాత్రం డౌన్ సైడ్ మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అంటే, ఈ క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఎక్స్పైరీ ఉంది కనుక స్పీడ్గా కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఫిబోనాచి ప్రకారం మనకి ఇది మంచి సపోర్ట్ లైన్ ఇది 25,552. ఈ సపోర్ట్ లైన్ కనుక బ్రేక్ అయిందంటే 15 మినిట్స్లో బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్ కానీ విక్ కానీ రీటెస్ట్ చేసి ఉంటే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు 25,443 వరకు, ఆ తర్వాత 25,333 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ పైన ఉంది కనుక నేను ఇక్కడనే దీన్ని టెస్ట్ చేసి పైకి వెళ్తుందేమో అనుకుంటున్నాను, ఒకవేళ జరిగితే. లేదు, అప్ సైడ్ చూడాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మాత్రం 25,728 పైన చూడాలి. ఇది మళ్ళీ మంచి రెసిస్టెన్స్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ చేసిందంటే 25,905 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ చేసి ఏమైనా పైకి వెళ్తుందా చూడాలి, వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కనుక సస్టైన్ అవుతూ బ్రేక్ అయిందంటే మాత్రం డౌన్ సైడ్ ఇక్కడ వరకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వీక్ క్లోజింగ్ ప్రైజు ఇది, ఈ బ్లాక్ లైను 25,571 లాస్ట్ వీక్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఈ క్లోజింగ్ ప్రైస్ కనుక కిందికి వచ్చిందంటే మళ్ళీ డౌన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ వరకు. ఇక్కడ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. లేదు, ఇక్కడి నుంచే పైకి వెళ్ళాలి అంటే ఈ 25,552 దగ్గర రీటెస్ట్ చేసుకొని పైన క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. క్యాండిల్ 15 మినిట్స్లో పైన క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ సెకండ్ హాఫ్ అంటే 12 తర్వాత 1 తర్వాత స్ట్రాంగ్గా ఇక్కడి నుంచి పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఉంది సినారియో. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ కింద కనుక సస్టైన్ అవుతుంది అంటే సేమ్ వే 61,060 కింద సస్టైన్ అవుతుంది అంటే మాత్రం నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది 60,687 ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మార్కెట్ మాత్రం డౌన్ సైడే చూడాలి, కానీ మళ్ళీ అప్ సైడ్ చూడొద్దు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడ రెండు సినారియోలు ఉంటాయి. ఇక్కడ 61,433 కింద రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ చూడాలి. లేదు, ఇది కనుక బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 61,664 అండ్ 61,895 ఇక్కడ పైన ఇంకా లెవెల్స్ ఉన్నాయి. చూద్దాం, ఎక్స్పైరీ కనుక ఏం జరుగుతుందనేది కొంచెం డిఫికల్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఎంట్రీలు తీసుకోవడం మానేసి అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి.